ఇప్పటికిప్పుడు నా పెద్ద కోడలు చేసిన తప్పుకి నేనేదన్నా శిక్ష వేస్తే అనవసరంగా తన కోపం తన భర్త ప్రేమ్ మీద చూపిస్తుంది, కొడుకు రిషి మీద చూపిస్తుంది. తను చేసిన తప్పుకి శిక్ష జీవితాంతం గుర్తుండిపోవాలి. ఈలోపు నా చిన్న కోడలు తన భర్తతో స్వేచ్ఛగా బయట బ్రతుకుతుందనే ఇలా చేశాను. ఎందుకని వాడిని అట్లా వదిలేశారు? చిన్నప్పటి నుండి కళ్ళ ముందు పెరిగినోడు వాడిని అలా వదిలేస్తే బయట ఎట్లా బతుకుతాడు? ఈ ఇంటికి ఆ పాపిష్టిది వచ్చినప్పటి నుండి ఒక్కరోజు కూడా హ్యాపీగా లేమండి. దాన్ని ఒక్కదాన్ని బయటికి పంపించాల్సిందండి, అప్పుడు హ్యాపీగా ఉండేది. ఆ అంజలి ఎన్నిసార్లు చెప్పినా నేనే వినలేదు. ఆ రేఖ మన ఇంటిని నాశనం పట్టియడానికే వచ్చింది. పొద్దున్నుంచి ఎంత ఎతికినా ఇల్లు దొరకట్లేదు రేఖ. ఇవాళ నైట్ దగ్గరలో ఏదన్నా హోటల్లో స్టే తీసుకొని రేపు పొద్దున్నే మళ్ళీ వెతకడం స్టార్ట్ పెడదామా? మన దగ్గర ఉన్నవే కొన్ని డబ్బులు, రేపు రెంట్ కట్టాలి, మళ్ళీ అడ్వాన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఆ రూమ్లోకి కొన్ని సామాన్లన్నా తీసుకోవాలి కదా. మా ఆఫీస్లో కుందన అక్క అని ఒక అక్క ఉంది. ఆ అక్క ఆల్రెడీ మనకి రూమ్ చూసి పెట్టిందంట. రేపు పొద్దునే వెళ్ళిపోవచ్చు. ఈ ఒక్క రాత్రికి ఎక్కడైనా అడ్జస్ట్ అవుదామా? పద వెళ్దాం. ఇల్లు ఇడిసిన